జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి అయితే ఆంధ్రాలో అయితే ఉండబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఆంధ్రాలో ఆఫ్టర్ ఆంధ్ర వాళ్ళ మూవీ తర్వాత అయితే తారకన్న వచ్చేసి అయితే ఆంధ్రాలకు వెళ్ళి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. ఈ వీడియో జరుగుతుందో లేదో కూడా తెలియదు, బట్ పక్క అయితే జరగబోతుందని అయితే తెలుస్తుంది. దేవరం మూవీకి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో, అది కూడా రాయలసీమ ఏరియాలో అయితే ఉండబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది. రాయలసీమలో వచ్చేసి అయితే కర్నూలులో అలాగే కడపలో అయితే ఉండబోతుందని అయితే స్పెషల్ గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకొక గాసిప్ ఏంటంటే తారకన్నకి వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అయిన తాడిపత్రి ఎమ్మెల్యే అయిన అశ్విత్ రెడ్డి వచ్చేసి అయితే జూనియర్ ఎన్టీఆర్ కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను వచ్చేసి అయితే తారకన్నకి అయితే ఇన్వైట్ అయితే చేయడం అయితే జరిగింది ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయమని. అయితే మరి తారకన్న టీం వచ్చేసి అయితే ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని చెప్పి అయితే ఏరియా మొత్తం అయితే సర్చ్ అయితే చేస్తున్నారు. దానిలో భాగంగానే వచ్చేసి అయితే మన గుంటూరులో కూడా చేయాలని చెప్పి అయితే ప్లాన్ అయితే ఉంది. గుంటూరు వచ్చేసి అయితే మన కొట్టల శివ గారికి నేటివ్ ప్లేస్ అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి కూడా అనుకుంటున్నారు. బట్ ఇవేం కన్ఫర్మ్ కాకపోయినా కానీ ఒకటైతే కన్ఫర్మ్ అని చెప్పొచ్చు, ఆంధ్రాలో అయితే ఈవెంట్ అయితే ఉండబోతుంది. అండ్ మాక్సిమం ఒక ఈవెంట్ అయితే భారీ లెవెల్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. సో ఆంధ్రాలో అయితే ఈవెంట్ అయితే ఉండబోతుంది అని చెప్పి అయితే 90% అయితే ఫిక్స్ అయితే అయిపోయింది. మరి ఏ ఏరియాలో చేస్తారనేది అయితే దానికైతే కన్ఫర్మేషన్ అయితే లేదు. మరి మీరు ఏ ఏరియాలో చేస్తే బాగుంటుంది, మీ ఏరియాలో చేస్తే బాగుంటుందో లేదా కింద కామెంట్ అయితే చేయండి. మరి ఆంధ్రాలో ఈవెంట్ జరగబోతుంది అని చెప్పి నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ ఈవెంట్ వచ్చేసి అయితే మనం చూసిన దాదాపు 12 లక్షలు వచ్చి ఇప్పటి వరకు అలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ హిస్టరీలోనే ఎవరు చేయలేదు. మరి అలాంటి ఈవెంట్ రీక్రియేట్ అవ్వబోతుందా దేవరం మూవీతో అని చెప్పి అందరం అయితే ఎదురు చూద్దాం. మరి ఎంతమంది దేవరం రిలీజ్ ఈవెంట్ గురించి ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. మరి అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ అప్డేట్ చేస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.